వైనాడ్ విపత్తులో మృతుల సంఖ్య 204కు పెరిగింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఆర్మీ జాగిలాలతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 3000 మందిని రక్షించారు. కోస్ట్ గార్డు కూడా రంగంలోకి దిగింది. చూరల్ మలకు 60 ప్రత్యేక బృందాలను పంపింది నేవల్ అకాడమీ. ఇటు మిస్సింగ్ల వివరాలు తెలుసుకుంటోంది. రేషన్ కార్డు, ప్రభుత్వం దగ్గర ఉన్న ఇతర సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆరా తీస్తున్నారు. ఇటు మిస్సింగ్లపై హెల్ప్ లైన్ నెంబర్లకు వందల కాల్స్ వస్తున్నాయి. దాంతో డేటానంతా ఒక దగ్గరకు చేర్చి మిస్సింగ్ లెక్క తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ఇప్పటివరకు 156 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలం నుంచి 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలంపురా దగ్గర కొన్ని మృతదేహాలు గుర్తించారు. టీ ఎస్టేట్లో పనిచేయడానికి అస్సాం, బెంగాల్ నుంచి 600 మంది కార్మికులు ముందక్కై వెళ్లారు. ప్రమాదం తర్వాత వీరి ఆచూకీ కనిపించడం లేదు. వైనాడ్ సహా మరో 4 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అందులో ఇడుక్కి, త్రిశూల్, వయనాడ్, పాలక్కడ్, కన్నూర్ జిల్లాలున్నాయి. శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొండ ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. ఘటనా స్థలంలో కేఎస్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ కలిసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తూ ఉండడం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. కొండ చర్యల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. Wahang